కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై విద్యుత్ వినియోగదారులపై మోపిన 15,486 కోట్ల భారానికి నిరసనగా కరెంట్ ఛార్జీలపై నిరసనగా కార్యక్రమాన్ని నిర్వహించారు. గవరవరం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జి కారుమూరి సునీల్ కుమార్, వైఎస్ఆర్సీపీ పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం సామాన్యులు నడ్డి విరిచే విధంగా కరెంట్ ఛార్జీలు పెంచారని, వెంటనే తగ్గించాలని అన్నారు. కోయిలగూడెం నుండి ర్యాలీగా బయలుదేరి గవరవరం వద్దనున్న ఏడీ కార్యాలయం నందు కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీలపై నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయం నందు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గంలో ఉన్న 7 మండలాలకు చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్టాండీడా నేను పనిచేసిన స్టాండీగా ఉంటా ఏదైనా భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మరి మన దేశం ప్రగతిలో వెళ్ళేలాగా కష్టపడిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. కానీ ఆయన చరిత్రలో మాత్రం ఒక గొప్ప మహనీయుడిగా మాత్రం మిగిలిపోతాడు. మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులర్పించినందుకు ఏర్పాటు చేసిన పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు, అలానే నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధాని మరణించడం బాధాకరం. ఆయన యొక్క మరణం దేశానికి తీరని లోటు. 2 దఫలుగా ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎంతో సేవ చేశారు. ఆత్మశాంతి కలగాలని ఆయన కుటుంబం కూడా ప్రగాఢమైన సందర్భం చేసుకుంటూ ఈరోజు ఆయన పోలవరం నియోజకవర్గం తరఫున